అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రహదారిపై ప్రయాణం చేస్తున్నారా? అయితే గాలిలో కలిసిపోవాల్సిందే. ఇదే రహదారిపై మనం చూపెడుతున్నాం. ఇదే రహదారి, పూర్తిగా ఇదే రహదారి వద్ద దాదాపుగా 20 మంది చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. 20 మంది చనిపోతూ ఇక్కడే యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి మనం క్లియర్గా చూపెడుతున్నాం. అయితే పూర్తిగా ఇప్పటికే పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ రకరకాల యాక్సిడెంట్లతో చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా హైవే సర్విలెన్స్ ప్రకారం ఇక్కడ సర్వీస్ రోడ్డు వేయకుండా వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన దానికి కారణంగా పూర్తిగా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి గాను పూర్తిగా కొంతమేరకు మ్యానిపులేట్ జరిగిందని కూడా ఒక ప్రచారం అయితే ఉంది. అయితే హైవే కాబట్టి ఇది నేరుగా చంద్రపూర్ వరకు వెళ్తుంది. ఇటు మంచిర్యాల నుండి చంద్రపూర్ వరకు వెళ్ళే హైవేలో పూర్తిగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ జరగని ప్రమాదం ఇక్కడే ఎందుకు జరుగుతుందో కొంతమేరకు హైవే లైన్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఏం చెప్తున్నారు అసలు ఏంటిది ప్రమాదాలు? ఇంతకన్నా ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ సర్వీస్ రోడ్ వేయొద్దని కూడా గతంలో ఈ ప్రాంత వాళ్ళు చెప్పిన పరిస్థితి. సర్వీస్ రోడ్ వేయలేదనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది ఏంటి? సర్వీస్ రోడ్ అనేది కాదండి, హైవే రూల్స్ ప్రకారం కొన్ని ఉంటుంది. సో దాని ప్రకారం మనం హైవే లెంత్ ప్రకారం మనం ఒక స్పీడ్ లిమిట్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఆ స్పీడ్ లిమిట్ కంటే ఎక్కువగా స్పీడ్ రావడం వల్ల ఈ ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. దానిని మేము కొంచెం లిమిట్లో హరికట్టడానికి స్లో బ్యారియర్స్ అనేసి సేఫ్టీ బ్యారియర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికోసం అనేసి సేఫ్టీ బ్యారియర్స్ ప్రొవైడ్ చేశాము. దాన్ని బట్టి స్పీడ్ లిమిట్ అనేది కొంచెం తగ్గించి వాళ్ళు చూసుకుంటూ వెళ్తే మాత్రం ప్రమాదాలు అనేవి 100% తగ్గుతాయి. ఇప్పటికి దాదాపు ఇక్కడ 20 మంది చనిపోయిన అంటున్నారు. ఏంటిది అంటే దీని మీద ఇంకా పూర్తిగా హైవే లైన్ పనులు కూడా పూర్తి కాలేదు. హైవే లైన్కి సంబంధించిన దీని మీద ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోబోతుండ్రా? ఇట్లనే ఉండబోతుందా? ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నామండి. మేము తీసుకున్న జాగ్రత్తల్లో కూడా పబ్లిక్ కూడా మనకు కోఆపరేట్ చేయాలి. దాంతోపాటు అందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటూ సేఫ్టీ లైన్స్ అనేవి, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి, అన్ని సేఫ్టీ మీటింగ్స్ అనేవి కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ప్రమాదాలు అనేవి మనం చెప్పి రావు, చేయరావు, అది అన్ఫార్చునేట్లీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి 100% మేము మాత్రం సేఫ్టీ అనేది. ఇక్కడ సర్వీస్ రోడ్ ఇక్కడ పెట్టడానికి ఏమైనా ప్రొవిజన్ ఉందా, లేదంటే ఇక్కడ నేరుగా క్లోజ్ చేసే రోడ్ని పెట్టిందని కొంతమంది ప్రచారం? అది మనకు తెలియదండి, తెలియని దాని గురించి మనం మాట్లాడలేము కదా. సో హైవే గురించి మాత్రం సేఫ్టీ గురించి అనేది మేము 100. యాక్సిడెంట్ గురించి మీకు తెలుసా? మీకు ఎవరన్నా ఏమన్నా చెప్పారా? మాకు హెల్ప్ లైన్ నుంచి మాకు టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మేము ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చి యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. సో మా సేఫ్టీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఎట్లా ఉండబోతుంది మీ రానున్న రోజుల దీని మీద సేఫ్టీ ఎట్లా ఉండదు? అది మనకు తెలియదు, దాని గురించి తెలియని దాని గురించి. ఎవరు చూస్తుండ్రు ఇదంతా? హైవే లైన్కి సంబంధించి ఎవరు చూస్తారు? NHAI వాళ్ళు అనేది, NHAI మీకు తెలుసు కదా, నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఢిల్లీ, ముంబై, కోల్కతా స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి చూస్తున్నారు. ఇది పరిస్థితి. బస్సు ఇంకొస్తారు లారీ బైక్ నది బాడ నుంచి వెళ్ళిపోతాను సంటారా ఎంత ఆపద తీర కొట్టుకొని బైక్ వస్తారు సార్. ఆడితే బైక్ ఓడితే లారీ ఓడితే బస్సు ఓడితే ముగ్గురు అంటాను. ఇక ఆడైతే తీర కొట్టే లారీ అయితే మొత్తం ఎక్కించుకొని అక్కడ అనిపించింది. నిన్న చూస్తే మొత్తుకుంటాను, అదే ఆపరాన్ని మొత్తుకున్నా కానీ ఆపరా బస్సు వెళ్ళిపోయా. ఈయన గుద్దినాక బస్సు ఎంత బస్సు ఎంత వేయండి. దీనికి సంబంధించి అంతా NHAI వాళ్ళు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పూర్తిగా మాకు చెప్పిన విధంగా పనిచేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఇదే రోడ్డు 20 మంది ప్రాణాలను తీసింది. 20 మంది ప్రాణాలను తీసిన రోడ్డు దీనికి పూర్తి స్థాయిలో సేఫ్టీ ప్రికాషన్స్ లేకనే ఇదంతా జరిగింది. పక్కనే ఉంది, దీనికి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి. సర్వీస్ రోడ్ లేకపోవడం వల్లనే నేరుగా అతివేగంగా వచ్చిన లారీ ద్వారా పూర్తిగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.